ఏపీ ప్రభుత్వానికి ఆక్వా రైతులు అల్టిమేటం ఇచ్చారు. ఫీడ్ ధరలను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగబోతున్నారు. రొయ్య మేత ధరలను 12 నుంచి 14 రూపాయల మేరకు పెంచడం చాలా దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన మేత ధరలను నిరసిస్తూ ఆందోళనకు దిగబోతున్నారు. పెరిగిన ధరలతో టన్నుకు 14,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు అమాంతం పెంచుతున్న ఆక్వా మేత ధరలను నియంత్రించాలని గతంలో ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినట్టు చెప్పిన ఆక్వా రైతులు ప్రస్తుత పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఫీడ్ ధరలు తగ్గించకపోతే చలో అమరావతి సైతం చేపట్టేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. తమ సమస్యలు తెలుసుకోకుండానే ఫీడ్ ధరలను ప్రభుత్వం పెంచిందని, ఎప్పటికైనా తమ పోరాటాన్ని అర్థం చేసుకుని ఏపీ ఆక్వా రైతుల సంఘం అధ్యక్షుడు గాంధీభవన్ రాజు తగిన విధంగా పరిష్కారం చూపించాలని తెలిపారు. మేతల తయారీదారులు సిండికేట్గా మారి ఏకపక్షంగా ధరలు పెంచాయని తెలిపారు. ఇక కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి ధరలు తగ్గించాలని కోరారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ ప్రభుత్వానికి ఆక్వా రైతులు అల్టిమేటం ఇచ్చారు. ఫీడ్ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు దిగబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఈ రోజు సంబంధించి కూడా ఆక్వా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఫీడ్ ధరల విషయంలో మేత కంపెనీల యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి పైన అకస్మాత్తుగా పెద్ద ఎత్తున నిరసనలు ప్లాన్ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని అయితే కూడా జీవో నెంబర్ 180 కూడా విడుదల చేసి ఒక ప్రత్యేకంగా కమిటీని అయితే కూడా నియమించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫీడ్ ధరలకు సంబంధించి కూడా ఒక నియంత్రణ, దానికి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం ఫీడ్కి సంబంధించి కూడా ఉపయోగించినటువంటి ఏ వస్తువులు ఉన్నాయో దానికి సంబంధించి కూడా, అంటే సోయాబీన్ కానీ లేదంటే ఇతర ముడి సరుకులకు సంబంధించి కానీ దానికి సంబంధించి ధరల విషయంలో అటు ఫీడ్ ధరల కంపెనీల యాజమాన్యం ఎప్పటికప్పుడు చెబుతున్నటువంటి ప్రతిసారి ఫీడ్ పెంచిన సమయంలో తమకు ముడి సరుకు పదార్థాలు ధరలు పెరిగి అందుకే పెంచాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ని, అలాగే ఫీడ్కి సంబంధించి ఏదైతే ముడి సరుకులు ఉంటాయో దానికి సంబంధించిన ధరల పెరుగుదల విషయంలో కానీ వీటినన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి అటు ఫీడ్ తయారు చేయడానికి అవసరమైనటువంటి రేటు, ఆ తర్వాత రైతులకి ఇస్తున్నటువంటి ఫీడ్ కంపెనీలు ఇస్తున్నటువంటి రేటు, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకోవడం, వాటిని సమీక్షించుకోవడం, ప్రత్యేకంగా ఒక కంపెనీ అయితే కూడా శ్రింప్ ఫీడ్ అలాగే ఇంగ్రీడియంట్స్ స్పేస్ కమిటీ అని చెప్పి, ప్రైస్ కమిటీ అని చెప్పి ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం జరిగింది. దీనికి సంబంధించి కాకినాడలోని షిఫ్ట్ కళాశాల ప్రిన్సిపాల్ దీని కమిటీ కన్వీనర్ గా ఉంటారు. దీనికి సంబంధించి అటు ఆక్వా రైతులు, అలాగే ఫీడ్ కంపెనీల యాజమాన్యం, అలాగే ఎంపెడ, అలాగే మొత్తం అంతా కూడా కలిపి ఒక కమిటీ సభ్యులని కింద నియమించడం జరిగింది. అయితే ఈ కమిటీలో ముఖ్యంగా ఇప్పటికే గతంలో అప్సడా ఒకటి ఉంది, అంటే ముఖ్యమంత్రి చైర్మన్ గా అలాగే వైస్ చైర్మన్ గా కొంతమంది వ్యక్తులను మరో వ్యక్తిని నియమించడం, అలాగే దానికి సంబంధించి ఆక్వా రైతులు అలాగే దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ అందరు కలిపి ఏదైతే అప్సడా ఉందో అప్సడాకి అనుబంధంగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా 180 జీవోని విడుదల చేసి ఈ షింప్ ప్రైస్ ఇంగ్రీడియంట్స్ ప్రైస్ కమిటీని అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ కమిటీ ప్రధానంగా రైతులకు సంబంధించి మేలు చేకూరుతుంది. అంటే ఏదైతే ఫీడ్ ధరలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ఉంటుంది, రైతులకి మేలు చేసే విధంగా ఏ విధంగా ఉంటుంది, రైతులు మేలు కోరే విధంగా రైతులకి మొత్తం మేత ఇవన్నీ కూడా ఖర్చులు తగ్గించి లాభసాటిగా ఏ విధంగా ఉంటుంది, దానిపైన పూర్తిగా ఈ కమిటీ అయితే కూడా పనిచేస్తుందని చెప్పి కూడా మంత్రి అచ్చెన్నాయుడు అయితే కూడా నేను చెప్పడం జరిగింది. అయితే రైతులకి సంబంధించి కూడా, అంటే రైతులు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల విషయంలో కూడా ప్రభుత్వం ఇంకా ఒక కొలికి సరైన నిర్ణయం ప్రకటించకపోవడంతో ఈ రోజు ఎప్పటిలాగా ముందుగా పిలుపునిచ్చినట్టు ఆక్వా రైతు సంఘాల నేత అయితే కూడా అన్ని ప్రభుత్వ, అంటే జిల్లా కలెక్టరేట్లు అలాగే మండల అలాగే నియోజకవర్గ సంబంధించి కూడా హెడ్ క్వార్టర్స్ లో ఆయా రైతులంతా కూడా అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించడం జరిగింది. ఆ మేరకే ఉదయం 10 గంటల నుంచి కూడా రైతులంతా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి అక్కడ తమ సమస్యలను విన్నవించుకునే విధంగా అది ఉన్నతాధికారులకి అయితే కూడా వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ముందుగా ప్రకటించిన విధంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ప్రభుత్వం త్వరలోనే మంత్రి అచ్చెన్నాయుడు ఆక్వా రైతులతోనూ అలాగే ఫీడ్ కంపెనీల యాజమాన్యంతో కూడా సమావేశమయ్యి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు రైతులు ఒక వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు సంబంధించి కూడా కొంత వాయిదా వేసే అవకాశం ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.